దెబ్బతిన్న ఏపీని ఆదుకోవాలని కేంద్ర ఆర్థిక సంఘాన్ని కోరారు సీఎం చంద్రబాబు. ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగాడియాతో చంద్రబాబు సుదీర్ఘంగా చర్చించారు. భారత అభివృద్ధిని ప్రపంచ దేశాలు గమనిస్తున్నాయన్నారు. వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు జరిగాయన్నారు. ప్రపంచ దేశాల్లో భారతదేశం పేరు మార్మోగుతుందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇటీవల దావోస్ పర్యటనలోనూ ఈ విషయాన్ని తాను గమనించానన్నారు. మోదీ హయాంలో భారత్ అభివృద్ధి పదంలో దూసుకుపోతుందన్నారు. గతంలో ఐటీపై ఇప్పుడు ఏఐపై దృష్టి పెరిగిందన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ నిలుస్తుంది. వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయన్నారు. కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ పేరు ప్రస్తావించలేదన్న విమర్శలపై చంద్రబాబు స్పందించారు. పేరు ప్రస్తావించినంత మాత్రాన రాష్ట్రానికి నిధులు రానట్లు కాదన్నారు. పోలవరం, అమరావతి, ఇతర పథకాలకు ఎప్పట్లాగే నిధులు కేటాయించారని అన్నారు. కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన పథకాల నిధులను గరిష్టంగా ఉపయోగించుకునే అవకాశం ఏపీకే ఉందన్నారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు. మన రాష్ట్రానికి వస్తే పెండింగ్ ఉన్న ఇష్యూస్ అన్ని అయినాయి. దానికి నిధులు కూడా పెట్టారు. అమరావతి కావచ్చు, పోలవరం కావచ్చు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కానీ, రైల్వే జోన్ కానీ, ఇండస్ట్రియల్ పార్క్స్ కానీ, అదే మరి ఇంకా ఒక మాటలో చెప్పాలంటే వెంటిలేటర్ పైన రాష్ట్రానికి ఆక్సిజన్ ఇచ్చారు. చేసిన డ్యామేజ్ 20-30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. కాబట్టి ఏది ఏమైనా వీఆర్ కాన్ఫిడెంట్, వీఆర్ వెరీ హ్యాపీ. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే చేయూతను అందుకుంటే కంట్రీలో నెంబర్ 1 స్టేట్ గా చేసుకునే అవకాశాలున్నాయి. ఆ డైరెక్షన్ గా ముందుకు పోతున్నాం. సమ్మిళిత వృద్ధితోనే అభివృద్ధి సాధ్యం అవుతుందన్నారు సీఎం చంద్రబాబు. ఢిల్లీ వాతావరణ కాలుష్యంతో కొట్టుమిట్టాడుతుందన్నారు. అభివృద్ధికి దేశ రాజధాని ఢిల్లీ ఆమడ దూరంలో ఉందని దుయ్యబట్టారు. సమస్యల వలయంలో చిక్కుకుందన్నారు. గత 10 ఏళ్ల పాలనలో ఢిల్లీ అధ్వానంగా తయారైందన్నారు. ఒక పొలిటికల్ ఫెయిల్యూర్ మోడల్తో ఢిల్లీ సతమతమయ్యే పరిస్థితి వచ్చింది. హైయెస్ట్ పొల్యూషన్ ప్రపంచంలో ఎక్కడుందంటే ఢిల్లీలో ఉంది. అది వెదర్ పొల్యూషన్ కానీ, పొలిటికల్ పొల్యూషన్ కానీ. మనం చేసే పనులు ఫలితాలు ఇవ్వకపోతే బెటర్ వే ప్రజల్ని పొల్యూట్ చేసేయడం. యమున టోటలీ పొల్యూట్ అయిపోయింది. ఎయిర్ పొల్యూషన్ అయితే ఇంకా భరించరాని స్థాయికి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్కన ఆపర్చునిటీస్ కూడా తగ్గిపోయినాయి. ఢిల్లీకి ఎవరు రావాలన్నా వచ్చే పరిస్థితులు లేరు. ఆర్థికంగా వెనుకబడిన ఏపీని ఆదుకోవాలని 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగడియాను కోరారు సీఎం చంద్రబాబు. ఈ మేరకు ఢిల్లీలో సుమారు 2 గంటల పాటు సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, గత 5 ఏళ్ల పరిణామాలను పనగడియా దృష్టికి సీఎం తీసుకెళ్లారు. ఈ సందర్భంగా గత 5 ఏళ్లలో వివిధ రంగాల వారీగా జరిగిన నష్టంపై చంద్రబాబు ప్రజెంటేషన్ ఇచ్చారు. ఏపీ ఆర్థిక స్థితి దారుణంగా ఉందని, అప్పులు తిరిగి చెల్లించే స్థితిలో లేదని నీతి ఆయోగ్ చెప్పిందని గుర్తు చేశారు. గత 5 ఏళ్లలో 10 లక్షల కోట్ల అప్పులు తెచ్చారని, 1,50,000 కోట్లకు పైగా బిల్లులు పెండింగ్ లో పెట్టారన్నారు. ఆర్థికంగా గట్టెక్కించేందుకు సహకరించాలని అరవింద్ పనగడియాను సీఎం చంద్రబాబు కోరారు.